ఏందే నువ్వు ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా? టయానికి అన్నం తినాలని కూడా తెలదా? ఇప్పుడంటే అల్లుడు కోసం తినకుండా ఆగినావు. మరి రాత్రి ఎందుకు తినలేవు? తినకపోగా మళ్ళీ తిన్నానని అబద్ధం ఎందుకు చెప్పినావు? నేను రాత్రి అన్నం తినలేనని వీళ్ళకెట తెలుసు? అదీగాక తిన్నానని అబద్ధం చెప్పినట్టు కూడా తెలిసింది. నేను రాత్రి ఆయన మీద అలిగి తినలేను. ఆ విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు. అలాంటిది వీళ్ళకెట్లా తెలిసింది? అడిగేది నిన్నే, చెప్పు. ఇంతకీ నీకెవరు చెప్పినారు రాత్రి తినలేనని? ఇంకెవరు? నీ ఆడపడుచు స్వప్న చెప్పింది. అవును, నేనే చెప్పిన. ఈ స్వప్న చెప్పిందే. ఇంతకీ స్వప్నకెట్ట తెలుసు? నిన్న రాత్రి నీతో మాట్లాడదామని ఛాన్సేపు ఎదురు చూసిన. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో అని నేను ఛాన్సేపు కనిపెట్టుకొని ఉన్నా. అందుకే తెలిసింది నువ్వు తినలేవని. అవును కదా, రాత్రి స్వప్న మా ఊరికి రావాలని ఛాన్సేపు నాతో మాట్లాడింది. నాతో మాట్లాడదామని ఛాన్సేపు నన్ను కనిపెట్టుకొని ఉంది. అయినా ఈ స్వప్నకి పని పాట లేదు. ఎప్పుడు అవతల మనుషుల మీదనే కన్నేసి ఉంటది, దొంగ కుక్కలాగా. అవని తినలేదని నీకు తెలుసు. అవును తెలుసు. తిన్నట్టు అబద్ధం చెప్పిందని కూడా తెలుసు. అవును తెలుసు. మరి ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేవు? అమ్మో, అన్నయ్య అడుగుతున్నాడు ఏం చెప్పాలి. ఈ అవని తింటే ఏమి తినకుంటే ఏమి, నాకేం అవసరమని చెప్పలేను. ఇప్పుడు ఏం చెప్పాలి? అడిగేది నిన్నే, ఎందుకు చెప్పలేవు? అది అన్నయ్య, అది మీ మధ్య మళ్ళీ ఏమైనా గొడవ అయిందేమో, అందుకు తింటలేదేమో అనుకున్నాను. మళ్ళీ అవని తినలేదని అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు. మీ మధ్య మళ్ళీ ఏం గొడవ జరిగిందో అనుకుంటారు. హాల్లోనే పంచాయతీ పెడతారు. ఊరికి పోయే ముందు ఇవన్నీ ఎందుకులే అని నేనే చెప్పలేను. ఏంది, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందే? అవని స్వప్న చెప్పేది నిజమేనా? చా, ఈ స్వప్న అడ్డంగా ఇరికిచ్చింది. ఆయన ఊరికి రాను అన్నాడని ఆయన మీద అలిగి అన్నం తినలేను. ఇప్పుడు అమ్మకి నాన్నకి ఈ విషయం చెప్తే వాళ్ళు బాధపడతారు పాపం. కొంపదీసి అవని నిజం చెప్తుందా ఏంది? నేను అవనిని తిట్టినానని అందుకే నా మీద అలిగి అన్నం తినలేదని చెప్తుందేమో. అత్తయ్య మామయ్య ఏమనుకుంటారో. ఈ స్వప్న ఒక్కటి కూడా పనికొచ్చే పని చేయదు. ఇట్లా అందరి ముందర గొడవ పడినారేమో అంటే ఏంది అర్థము? సొంత చెల్లెలయ్యింది, అందరి ముందర నన్ను బుక్ చేసింది. బాబు మీరు చెప్పండి, మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందే? అందుకే నా బిడ్డ అన్నం తినలేదా? అది అత్తయ్య, అసలు ఏమైందంటే మా మధ్య గొడవ ఏం జరగలేదు. ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద చేశారు మీరు? మీ మధ్య గొడవ ఏం జరగకుంటే మరి ఎందుకు తినలేవు నువ్వు? అది కావాలని చేసింది కాదు. నిజానికి నేను తినాలని అనుకున్నాను. కానీ స్వప్న నాతో మాట్లాడాలి అని చెప్పింది. స్వప్నతో మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది. లేట్ అయిందని తినకుండా పస్తులు వండుకుంటావా? లేట్ అయినా సరే తినాలనుకున్నాను. కానీ అంతలోపే అత్తయ్య మామయ్య పిలిచినారు. అందులో నాకు కొంచెం తలనొప్పి. అందుకు రెస్ట్ తీసుకుందామని తినకుండా వండుకున్నాను. అంతకు మించి ఏం లేదు. మీరు ఎక్కువ ఆలోచించొద్దు. సరేలేనే, మరి పొద్దున వచ్చేటప్పుడన్నా తిని రావచ్చు కదా. పొద్దున అన్నే మస్తు లేట్ అయింది. ఈడికొచ్చినాక తినొచ్చులే అని ఆడ తినకుండా వచ్చినాను. ఘనకార్యం చేసినావులే. నీ కారణాలు నీకున్నాయి. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే మేము ఎంత టెన్షన్ పడినామో తెలుసా? కొంచెం కూడా బుద్ధి లేదు. ఇప్పుడు తిన్నా కదా, ఎందుకు అడుస్తున్నావు? అడసకుండా ముద్దు పెట్టుకుంటారు మరి. ఇప్పుడేంది? నేను కావాలని చేసలేను. అప్పటి నుంచి ఊరికి అందరు ఇబ్బంది పెడుతున్నారు. నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి. అవని చెప్తుంది కదా కావాలని చేసలేదని. ఇంకెందుకు ఇబ్బంది పెట్టడము? కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటది. రా మనం పోదాం. ఇప్పుడు ఓకేనా నీ హెల్త్? బానే ఉంది. ఎందుకు అవని నీకు ఇంత మొండితనం? నీకు ముందే చెప్పినా కదా నువ్వు తిను అని. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు రాత్రి ఏం తినలేవు, పొద్దున వచ్చేటప్పుడు కూడా తినకుండా వచ్చినావు. నాకు అసలు ఏం తెలియదు. నాకు ముందే చెప్పొచ్చు కదా. నాకు ముందే తెలిసింటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పుడు చూడు అత్తయ్య మామయ్య ఎంత టెన్షన్ పడినారో. మళ్ళీ వాళ్ళకి అబద్ధం చెప్పి బాగానే తప్పించుకున్నావు. నేనేం అబద్ధం చెప్పినాను? నిన్నంతా నువ్వు నా పైన అలిగినావు. అస్సలు నాతో మాట్లాడలేవు. దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు తినలేవు రాత్రి. మళ్ళీ అందరికి తిన్నాను అబద్ధం చెప్పినావు. నిజానికి రాత్రి కూడా తినకపోవడానికి కారణం నేనే. నాకెంత గిల్టీగా ఉందో నీకు తెలుసా? నువ్వు నా వల్లే కళ్ళు తిరిగి పడిపోయినావు. ఇంకా దీని గురించి వదిలేయండి. నాకు మీతో మాట్లాడి వాదించేంత ఓపిక లేదు. నేను కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం నేను, మీరు కాదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా పదే పదే ఈ టాపిక్ మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ అవని మారదు. అవతల వాళ్ళు చేసిన తప్పులను కూడా తన నెత్తినేసుకుంటుంది. ఇంత మొండిదాన్ని రెండో పెళ్లికి ఎట్టొప్పియాలో ఏమో. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చెప్తేనన్నా ఒప్పుకుంటుందో ఒప్పుకోదు. ఏంటక్క ఏమో అడగాలన్నావు? రాత్రి అవని తినలేదంటే వాళ్ళ మధ్య ఏమన్నా గొడవ జరిగింటది అన్నావు కదా. అవును, నేను కూడా అట్లే అనుకున్నాను. కానీ అవని కాదని చెప్పింది కదా.
కాదని చెప్పింది కానీ నాకెందుకు డౌట్ వస్తుంది. దానిలో డౌట్ నీకేముంది? మా అత్తయ్య మీ అన్నయ్యని అడిగింది మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని. అవును. మీ అన్నయ్య ఏమో చెప్పబోతే అవని మధ్యలో ఆపింది. నువ్వు గమనించినావా? అవును నిజమే. నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. దానిలో డౌట్ ఏం లేదు. వాళ్ళిద్దరి వాళ్ళకని చూస్తుంటే వాళ్ళ మధ్య ఏమో జరిగినట్టే ఉంది. కానీ అందరి ముందర నటిస్తున్నారు. నిజమే అక్క. కొద్దిసేపు అవని సంగతి పక్కకు పెట్టు. మీ అన్నయ్యని చూస్తుంటే అవని మీద ఈగ కూడా వాళ్ళనిచ్చటలేడు. నీకెందుకు అట్లా అనిపించింది? ఇందాక అవని కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీ అన్నయ్య మస్తు టెన్షన్ పన్నాడు కదా. అవని కళ్ళు తెరిచే వరకు మస్తు సేవలు చేసినాడు. మళ్ళీ మామయ్య డాక్టర్కి డబ్బులు ఇస్తా అంటే వద్దు నా భార్యకి నేనే ఇస్తా అన్నాడు. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది మీ అన్నయ్య అవనికి చిన్న హాని కూడా కానియడని. ఇట్లా ఉంటే మనకి చాలా కష్టము. మీ అన్నయ్య ఉండగా అవనిని ఏం చేయలేం మనం. వీలైనంత తొందరగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక చిచ్చు పెట్టాలి. వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఏమో జరిగింది. దానికి మనం ఇంకా ఆజ్యం పోయాలి. మీ అన్నయ్యని అవనిని శాశ్వతంగా విడగొట్టాలి. అదంతా నీ చేతిలోనే ఉంది. పొయ్యి మీ అన్నయ్యకి లేనిపోనివి చెప్పి అవని మీద కోపం తెప్పియి. నువ్వు సొంత చెల్లెలివి కాబట్టి నీ మాట నమ్ముతాడు. అంత లేదు. నేను పేరుకు మాత్రమే చెల్లెలు. నువ్వు అనుకునేలాగా మా అన్నయ్య నన్ను అస్సలు లెక్క చేయడు. నేను అవని గురించి ఏమైనా చెప్పినాననుకో రివర్స్లో నన్ను తిట్టి పంపిస్తాడు. మా అన్నయ్యనే కాదు, మా ఇంట్లో అందరూ అంతే. అవనికి బాగా భజన చేస్తారు. అవనికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా చాలు నా పని అయిపోయినట్టే. అందుకే కదా అవని అంటే అంత కోపం నాకి. మరి ఎట్లిప్పుడు? మీ అన్నయ్య నీ మాట నమ్మకపోతే మరి అవనిని మీ అన్నయ్యని ఎవరు విడదీస్తారు? వాళ్ళిద్దరిని ఎవరు విడదీయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులలో వాళ్ళే విడిపోతారు. అదెట్లా? నీకు ఒక విషయం చెప్పాలి. దీర్ఘం చేయకుండా ఎందుకు చెప్పు తొందరగా. అందరూ మా అన్నయ్య అవని అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు. అది నిజమే కదా? కాదు. మీకు తెలియని విషయం ఏంటంటే మా అన్నయ్యకి అసలు అవని అంటే ఇష్టమే లేదు. ఏంది స్వప్న నువ్వు చెప్పేది? అవునక్క, నేను చెప్పేది నిజం. మా అన్నయ్య పెళ్లికి ముందే కాలేజీలో చదివేటప్పుడు పల్లవి అనే అమ్మాయిని ప్రేమించినాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ పల్లవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునలేరు. పల్లవికి ఇష్టం లేకుండా వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేసినారు. మా అన్నయ్య బాధతో పల్లవిని మర్చిపోలేక జీవితాంతం పెళ్లి చేసుకోను అన్నాడు. కానీ మా అమ్మ మా నాన్న వినకుండా మా అన్నయ్యని బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా అవనికిచ్చి పెళ్లి చేసినారు. ఇంత జరిగిందే? అవునక్క. కానీ ఏం లాభం? మీ అన్నయ్య అవని కలిసిమెలిసి ఉన్నారు కదా ఇప్పుడు. మీ అన్నయ్య వాళ్ళకని చూస్తుంటే అవనితో విడిపోయేలాగా కనబడతలేడు. నేను చెప్పింది సగమే. ఫస్ట్ పూర్తిగా విను. వసై పనికి మాలిందానా, నాకు కోపం తెప్పియొద్దు. తొందరగా మొత్తం చెప్పు. నాకు ముందరనే తెలుసుకోవాలని ఆత్రం ఎక్కువ. ఏందక్క నన్నంత మాట అంటావా? అయ్యయ్యో, కోపంలో నోటు జారిన ఏమనుకుంటుందో ఏమో. ఫస్ట్ నాకు బుద్ధి లేదు. కోపంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా. అందరితో మాట్లాడినట్టు ఈ స్వప్నతో మాట్లాడితే అవని మీద పగ తీర్చుకునే ఛాన్స్ పోతుంది. మళ్ళీ ఎట్లో గట్లా కవర్ చేసి మంచిగా మాట్లాడాలి. మా అమ్మ నన్ను ఏమైనా తిడితే కూడా నేను పడే రకం కాదు. ఎదురిచ్చే మాట్లాడతా. అలాంటిది నువ్వు నన్ను వసే పనికి మాలిందానా అంటావా? సారీ స్వప్న, నా ఉద్దేశం నిన్ను తిట్టాలని కాదు. ముందరనే నాకు అవని మీద పీకల దాకా కోపం. దాని గురించి ఆలోచించి దానిని అనాల్సిన మాటలు నిన్నన్నాను. అది ఫ్లోలో వచ్చింది. నిన్ను ఉద్దేశించి అనలేను. ఏమనుకోవద్దు స్వప్న ప్లీజ్. నువ్వు కావాలని అనలేవు కాబట్టి వదిలేస్తున్నా. ఒకవేళ నువ్వు కావాలని అనింటే నీ అంతు చూస్తుంటే ఈరోజు ఏడ్చావులే. నీకంత సీన్ లేదు. ఈ బిల్డప్కేం తక్కువ లేదు. నీ సొంతం అమ్మ నాన్న తోడబుట్టిన అన్నయ్య కట్టుకున్న మొగుడే నిన్ను సపోర్ట్ చేయరు. మళ్ళీ ఇలాంటి బిల్డప్లకేం తక్కువ లేదు. నువ్వు సగమే చెప్పినా అన్నావు కదా, మిగతా సగం స్టోరీ ఏందో చెప్పు తొందరగా. మా అన్నయ్యకి అవనికి పెళ్ళైన తర్వాత మా అన్నయ్య అవనిని చాలా ఇబ్బంది పెట్టినాడు. మీ పుట్టింటికో అన్నాడు. అవని కూడా చేసేదేం లేక పుట్టింటికి రావాలని అనికేయింది. మరి ఎందుకు వచ్చలేదు? మధ్యలో మా అమ్మ మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళే 3 నెలల వరకు ఓపిక పట్టు అన్నారు. 3 నెలల తర్వాత? అప్పటికి మా అన్నయ్య మారకుంటే అవని పర్మనెంట్గా పుట్టింటికి రావాల్సిందే. అవని పుట్టింటికి వచ్చే రకం కాదు. నాకు తెలిసి మీ అన్నయ్యని ఇప్పుడే సగం మార్చేసింది. ఇంకో 3 నెలల్లో పూర్తిగా మార్చేస్తుంది. ఈడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. దీన్ని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాలి. ఇదేమైనా థ్రిల్లర్ మూవీ అనుకుంటుందే? చెప్పేదేమో పూర్తిగా చెప్పకుండా నా ఓపికని టెస్ట్ చేస్తుంది. ఇంకా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. ఇంకేం ట్విస్ట్ ఉందో తొందర చెప్పు. మా అన్నయ్యని ప్రేమించిన పల్లవి వాళ్ళ బావను వదిలేసి మా అన్నయ్య దగ్గరకు వస్తా అని చెప్పింది. మరి మీ అన్నయ్య ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడం కాదు, ఎగిరి గంతులేస్తున్నాడు. అంటే మా అన్నయ్య పల్లవి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అవని పర్మనెంట్గా పుట్టింటికి రావాల్సిందే. నువ్వంతా చెప్పేది వింటుంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మరి వాళ్ళిద్దరేంది అంత సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు?
అదంతా కేవలం మీ ముందర నటన మాత్రమే. ఎంత శుభవార్త చెప్పినావు స్వప్న. అయితే తొందరలో అవని బతుకు బస్ స్టాండే. అవును, ఆగు, నీ నోరు ఇప్పుడే తీపి చేస్తా. పిచ్చివాణి, కోపం వచ్చినా తట్టుకోలేదు, సంతోషం వచ్చినా తట్టుకోలేదు.